సార్ నమస్కారం అండి. నమస్కారం సార్ మీ పేరండి? నా పేరు నాగేంద్ర బాబు. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. నాగేంద్ర బాబు సార్. మీ ఊరండి? నర్సింహులగూడ మండలం ఏది వస్తుంది, డిస్టిక్ ఏది వస్తుంది? మునగాల మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట డిస్టిక్. ఓకే సార్, మీరు ఇప్పుడు జటార్ 50 HP తీసుకున్నారు. అవును సార్. సో ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ ట్రాక్టర్ని తీసుకొని? ఒక 45 రోజులు 50 రోజులు ఉంటాయి. 50 రోజులు అవుతుంది. ఇప్పుడు ఎన్ని గంటల వరకు మీరు ట్రాక్టర్ నడిపారు? 40 గంటలు. 40 గంటల వరకు నడిపారు. ఓన్లీ మీ సొంత పొలం దున్నుకోవడానికేనా? సొంత పొలం తిన్నాం సార్, ఇంతవరకు అయితే బయటకు వెళ్ళేది. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మీరు ఇదివరకు ఏ ట్రాక్టర్ వాడారు? స్వరాజ్ 735 వాడాను. సో మీరు ఆల్రెడీ స్వరాజ్ 735 వాడారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు? 2019 నుంచి మీకు ట్రాక్టర్ అనుభవం ఉంది. సో మీరేం చదువుకున్నారు సార్? నాది బీఈడీ అయిపోయిందండి, పీజీ. ఓకే, మీరు ఇదివరకు ప్రీవియస్ జాబ్ చేశారా? చేశాను. సో జాబ్ చేసేసి వ్యవసాయం ఇప్పుడు చేస్తున్నారు. సో మీరు ఇదివరకు 735 వాడారు, ఇప్పుడు 50 HP మా జటార్ వాడుతున్నారు కానీ. సో దీని గురించి కొద్దిగా ఫీడ్బ్యాక్ మా కస్టమర్స్కి అట్లాగే మా ఫార్మర్స్కి ఎవరికన్నా సో మీ ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అదైతే బాగా దిగబడేది సార్. అసలు లాగాలన్నా చాలా ఇబ్బంది పడేది. తుప్ప అనేది బండి అని కొంచెం ఎట్లయినా లాగాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. దీనికైతే అటువంటి ఏ ప్రాబ్లం లేదు, ఆల్కగా వెళ్ళిపోతూ ఉంది బండి. అయితే ప్రాబ్లం అయితే ఏది లేదు సార్. కాకపోతే మైలేజ్ అంటే ఇంకా తక్కువ తిరిగింది కాబట్టి ఇప్పుడు ఒక సర్వీసింగ్ 2 సర్వీసింగ్లో అయితే కొంచెం మైలేజ్ అనేది పెరుగుతుంది అని చెప్పేస్తున్నారు. బండి విషయంలో అయితే ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. లాగడం అయినా చేయడం, నిన్న అసలు మరీ చెరువు దగ్గర అయితే మొద్దులు దిగుబడి పోతుంది. వాళ్ళ బండి మొద్దులేసి కొట్టారు బాగా. దాంట్లో కూడా వాళ్ళది పంచర్ అయిందని చెప్పేసి మన బండిని తీసుకుని బండి అయితే తిరిగిలేదు. అసలు వేరే ఇంకొకటి తీసుకొచ్చి దిగబడుతుంది అనేది అయితే ఇంతవరకు అయితే జరగలేదు. మీరు అంటే ఇప్పుడు ఫుల్ కేజీ వీల్స్ వేస్తున్నారా? హాఫ్ కేజీ వీల్స్ కల్టివేటర్లతో వాడుతున్నారు. అవును సార్. సో రోటోవేటర్ ఇంకా వేయలేదు. సో మీరు ఈ మిగతా ట్రాక్టర్లు ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి? ఫుల్ కేజీ వీల్స్, హాఫ్ కేజీ వీల్సా? హాఫే చేస్తారు సార్ ఇక్కడ ఎక్కువ. కొంతమంది ఎక్కువ ఇక మొత్తం పొలమే ఉంది, ఒక 20 ఎకరాల దానికి అట్లా అనుకున్న వాళ్ళు ఫుల్ చేస్తారు, ఫుల్ కేజీ వీల్స్. సో బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? బండి వరకు అయితే ఇంతవరకు అయితే అసలు ఇక తిరగలేదు సార్. మా వరకు అయితే నేను వాడిన వేరే బండ్లు అంటే నేను ఎక్కువ వాడలేదు. స్వరాజ్ అయితే వాడిన. ఈ బండి మాత్రం అసలు నెంబర్ 1 పర్ఫార్మెన్స్ చేసుకునే మీరు ఇదే 50 HP ఇదే జటార్, ఎందుకంటే మార్కెట్లో జటార్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది. మీరు ఇదే జటార్ కొనుక్కోవాలని ఏ విధంగా అనుకున్నారు? మీరు ఏ విధంగా కంపెనీకి అప్రోచ్ అయ్యారు? ఎందుకంటే కంపెనీ నుంచి మిమ్మల్ని రావడం అయినా జరిగిందా, లేకపోతే మీరే వెళ్ళి కొనుక్కోవడం జరిగిందా? నాకు ఎవరు చెప్పలేదు అసలు. ఈ బండి గురించి ఏం తెలియదు సార్. నేను జనరల్గా వీడియోస్ చూశాను. కాకపోతే ఏంటంటే బండి మా బావ అంటుండేది HMT బండి బాగుంటుంది అని చెప్పేసి చాలాసార్లు నన్ను పాత బండి ఏదైనా ఉంటే మన ఊర్లో చూడమని చెప్పి హైదరాబాద్లో చాలాసార్లు అడిగిండు. దాన్ని బట్టి ఎందుకు అసలు స్పెషల్ ఏందా అని చెప్పేసి అనుకున్నాను. ఊర్లో ఎంక్వైరీ చేసి మా ఊర్లో అసలు ఫస్ట్ ట్రాక్టర్ అనేది HMT బండి దగ్గర 40 సంవత్సరాలు వాడింది. మా ఊర్లో ట్రాక్టర్లు అనేవి లేవు అంతకుముందు. అయితే అదే ఇంజన్ జటార్ ఇంజన్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను దానికోసం ప్రిపేర్ కానీ వీడియోలో ఉన్న నెంబర్ తెలుసుకొని సార్కి నేనే అప్రోచ్ అయ్యి ఫోన్ చేయడం జరిగింది. తర్వాత కావాలని ఎంతమంది వచ్చారు, వేరే షోరూంలో వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. కానీ నాకు ఇది తీసుకోవాలని బాగా ఉండింది ఆలోచన. నేను ఏదైతే అనుకున్నానో బట్ ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో, ఇబ్బంది అవుతుందేమో అందరూ అనుకుంటారేమో అనుకున్నాను. కానీ నాకైతే అటువంటిది ఏది జరగలేదు. బండి ఏదైతే కావాలని కోరుకున్నానో మాట దక్కించినట్టుగా నిలబడుతుంది బండి. ఓకే సార్, ఇంకా మీ వాల్యుబుల్ ఏదైనా ఉన్నా కూడా ఫ్యూచర్లో మిమ్మల్ని కలవడం జరుగుతుంది. బండి ఒకసారి ఇప్పుడు ఇట్లా ఉంది కనుక మనం ఒకసారి మళ్ళీ వీడియో తీసుకుందాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.